మాజీ సర్పంచుల నిరసనపై ఉక్కుపాదం. అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు అరెస్టు. బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలింపు. అరెస్ట్లే ప్రజాపాలన. న్యాయంగా తమకు చెల్లించాల్సిన బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళనకు దిగుతుంటే ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. పెండింగ్ బిల్లుల కోసం నిరసనకు దిగుతున్న వారిపై అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటికే నవంబర్ 4న చలో హైదరాబాద్ పేరిట నిరసన చేపట్టగా హుక్కుపదం మోపిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఆదివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన అడ్డుకున్నది. నిరసనకి యత్నించిన జేఏసీ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీళ్ళు చేసిన తప్పేందని వాళ్ళ భార్య పిల్లల మీద, వాళ్ళ ఇంటి మీద ఉన్న బంగారాన్ని, వాళ్ళ భూములు కుదవెట్టుకొని వాళ్ళ అప్పు సప్పు తెచ్చి 3 రూపాయలకో 10 రూపాయలకో 20 రూపాయలకో ఇంట్రెస్ట్ తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినందుకు వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అతిపెద్ద కానుక అరెస్ట్ అనే ఒక హుక్కుపాదంతో పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏంది అంటే పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారండి? ఈ భారతదేశంలో ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం మేము ఖర్చు పెట్టిన పైసా ఇరా నాయన అంటే కూడా ఇంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కక్షపూరిత సాధిస్తుందో కూడా ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే అంతా ఒక ఏంది అంటే పకీర్ పరిపాలన కొనసాగిస్తున్నది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, తెలంగాణ ప్రాంత బిడ్డలని. నేనేమంటున్నా అంటే అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉండాలి. మరి ఇక ఇట్లనే చేసుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఎల్లకాలం ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు. 365 రోజులు అటో ఇటో అనే కాడికి వస్తుంది. పరిపాలన ఎంత అద్భుతంగా ప్రజలకు అనుకూలంగా చేస్తే అంత మంచిది. ఉద్యమాలు అనేది లేకుండా మేము పాతి పెడతాం, మా దగ్గర పోలీసు వేస్తున్నది, కేసులు పెడతాం, జైళ్ళల్లో వేస్తామంటే ఇది కాదు. ప్రజాపాలన అంటే ప్రజల కోసం ప్రజా సమస్యలు లేకుండా వాళ్ళ సమస్యలను వెనువెంటనే తీర్చగలిగే ప్రభుత్వంగా పేరు రావాలి. కానీ ఇట్లా నిర్బంధాలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న స్థలం యజమానులు ఎవరు? శ్రీకాంత్, మణికాంత్ కుటుంబ సభ్యులు. పట్టా భూములలోకి వచ్చి మంత్రి జూపల్లి రోడ్డు అంటూ కూడా చూడొచ్చు. మా భూముల మధ్యలో నుంచి తన జాగకు రోడ్డు మాకు చెప్పకుండానే పనులు చేపట్టారు. అధికారులు పోలీసులే దగ్గరుండి వేస్తున్నారు. అనుమతి లేకున్నా అధికారుల బలంతో దౌర్జన్యం. మా భూముల వద్దకు మమ్మల్ని పోనిస్తలేరు. అత్తాపూర్లో భూమి యాజమాన్యుల ఆవేదన, రహదారి పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక చూడురి, మంత్రి తనకు అధికారం ఉంది కదా అని ఎట్లా చెలరేగిపోతున్నారు చూడు. తమకు పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే, ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని అత్తాపూర్కు చెందిన బాధిత యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి జూపల్లి ఆయన కుమారుడు కలిసి ఇట్లా రోడ్డు వేపిస్తున్నారట. ఇక చూసిర్రా ఎంత దారుణమైంది ఇది. పట్టా భూములలో మంత్రి అరాచకాలు ఏంది? పట్టా భూములకు సంబంధించి అక్కడ యాజమాన్యాలను కలవాలి, వాళ్ళని కలిసి అరే బిడ్డబాయి నాకు కొంచెం జాగీర్రా, పోనీకి దారికి ఇబ్బంది అవుతుంది, మీకు కావాలంటే దానికి సంబంధించిన ఎంత విలువ చేస్తుందో అంత నేను మూట పడతా అని చెప్పాలి. కానీ అక్రమంగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ భూముల జాగాల నుంచి ఇష్టానుసారంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని మీరు ఎట్లా చూస్తారు అనేది మీకే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక తెలుగు మాధ్యమానికి మంగళం. అమ్మ భాషను ఆర్పేసే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు. ఇక నుంచి ప్రభుత్వ బళ్ళల్లో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే, ద్విభాష పుస్తకాలిక ఉండవు. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు. ఇక మనం ఏం మాట్లాడాలంటే ఇక రేపటి నుండి ఇంగ్లీషు కస్ 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 బస్ 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 కస్ 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 బస్ కస్ 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 ఇదే మాట్లాడాలి మనం. మరి ఇక మనోడికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అందరు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ఎంపీలకు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చిన దాఖలాలు లేకపోయే. మరి రాబోయే జనరేషన్కు తెలుగు మన మాతృభాషను మనం కాపాడుకోవాలి. ద్రవిడులను చూస్తే సిగ్గుసేనని తెచ్చుకోవాలి తెలుసా. నిజంగా వాళ్ళు రియల్ హీరోస్ తెలుసా. వాళ్ళ భాష తప్ప ఆ రాష్ట్రంలో ఇంకో భాష వచ్చినా మాట్లాడు. వాళ్ళ భాష పట్ల, ఆ మాతృభూమి పట్ల, వాళ్ళ రాష్ట్రం పట్ల, అక్కడి ప్రజల పట్ల, అక్కడి కట్టుబాట్లు సాంప్రదాయాల పట్ల వాళ్ళకున్న గౌరవం అమోఘం. కానీ మనం ఏం చేస్తామంటే పరాయోడు అంటే ఇతర దేశాలకు సంబంధించినోడు ఇక్కడి సంస్కృతిని ఫాలో అవుతుంటే మనం మాత్రం పరాయోని సంస్కృతి ఫాలో అవుతాం. అరే తెలుగు లేకపోతే ఎట్లా భయ్? అంటే ఇక రేపటి నుండి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పేపర్లు వస్తాయేమో. ఇక అంటే తెలుగు అనేదే ఉండదా? పుట్టుకతోని తెలుగు లేకపోతే ఏం చేయాలి ఇక పిల్లలు? ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ సర్కార్కు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన.